పార్వతీపురం మాన్యం జిల్లా కురుపాం మండల కేంద్రం వెలుగు కార్యాలయంలో ఎంపీపీ శెట్టి పద్మావతి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జంగిల్ క్లియరెన్స్ చేసి రైతులు ఇబ్బంది పడకుండా ఖరీఫ్ సీజన్ లో సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని గుమ్మిడిగెడ్డి ఇరిగేషన్ ఏఈకి సూచించారు. అలాగే ఆశ్రమ పాఠశాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. తర్వాత ఐసిడిఎస్ అధికారులు ఆధ్వర్యంలో జరిగిన భేటీ బచావో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అదే విధంగా మరికొన్ని గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. ల్యాండ్ అనేటువంటి ఎక్కువ ఉండకూడదు, ఏదైనా సొంత వాహనాలు ఉండకూడదు, ఇటువంటివన్నీ ఆ ఇంట్లో ఉద్యోగస్తులై ఉండకూడదు. అలాగే ఈ సమావేశంలో భాగంగా ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎంఆర్ఓ గారికి, అలాగే సర్పంచులు, ఎంపీటీసీలకు, అలాగే ప్రతి శాఖ నుండి ఇచ్చేసినటువంటి అధికారులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశంలో భాగంగా ఏవైతే మనకి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటిపైన సమీక్ష చేయడం జరుగుతుంది. అలాగే విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, ఇరిగేషన్ సంబంధించి వ్యవసాయానికి ప్రతి దానిపైన మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడడం జరిగింది. మరి సాధ్యమైనంత వరకు ఇరిగేషన్ సంబంధించి అయితే రైతులకు తొందరగా నీరు అందే విధంగా చూడాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఈ జనరల్ బాడీ మీటింగ్లో ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులతో మరి అందరూ కూడా సమావేశం ఏర్పాటైంది. మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నాయకులతో కూడా మమేకమై ఏ పనున్నా వాళ్ళు దృష్టిలో పెట్టి వారికి కూడా తెలియజేసి ప్రతిదీ కూడా వాళ్ళు అధికారులు, నాయకులు కలిపికట్టుగా చేసుకోవాలని నేను ప్రత్యేకంగా అధికారులను తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతిదీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సర్పంచులు ఉంటారో, ఎంపీటీసీలు ఉంటారో, తర్వాత ఎంపీలు, జెడ్పీటీసీలు ఉంటారో వాళ్ళ దృష్టికి మీరు తీసుకెళ్ళి